నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో మాక్ డ్రిల్ నిర్వహించిన పోలీసులు. ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపిన ఎస్పీ మేరీ ప్రశాంతి. జంగారెడ్డిగూడెంలో ఘనంగా మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం. పలువురు ప్రముఖుల హాజరు. కన్నుల పండుగగా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న కళ్యాణ మహోత్సవం. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఆలయ చైర్మన్ సుధాకర్ రావు, ఈవో త్రినాథరావు. సమాజంలో సమానత్వాన్ని తీసుకువచ్చేందుకు తొలి అడుగు వేసిన వ్యక్తి గౌతమ బుద్ధుడు. బీఎస్పీ జిల్లా అధ్యక్షులు సిర్రా భరత్ వెల్లడి. ఏలూరు నగరంలో నిత్యం రద్దీగా ఉండే అగ్నిమాపక కేంద్రం కూడలి వద్ద అల్లరి మూకలు తెగబడ్డారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసు సిబ్బంది పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అల్లరి మూకలు రాళ్లు వేసి, టైర్లు కాల్చి విసరగా పోలీసు సిబ్బంది బాష్ప వాయువులు ప్రయోగించారు. అదంతా చూస్తున్న జనం ఏదో జరుగుతోందని ఆందోళన చెందారు. చివరకు విషయం తెలుసుకున్నాక జూన్ 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అల్లర్లు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొంటామని, ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేందుకు ఎస్పీ మేరీ ప్రశాంతి ఆధ్వర్యంలో ఏలూరు అగ్నిమాపక కేంద్రం కూడలి వద్ద అల్లరి మూకలను చెదరగొట్టడం అనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ముందుగా ఏర్పాటు చేసుకున్న కొంతమంది వ్యక్తులను అల్లరి మూకలుగా చూపించి వారిని పోలీసులు అడ్డుకునే విధానం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మీకు అందరికీ తెలిసిందే, ఏలూరు జిల్లాలో ఎలక్షన్లు చాలా ప్రశాంతంగా జరిగాయి. కొన్ని చెదురుమదురు సంఘటనలు, కొన్ని మైనర్ ఇన్సిడెంట్స్ మినహాయించి త్వరలోనే ఇంకొక 12 డేస్లో మన కౌంటింగ్ కూడా స్టార్ట్ అవబోతోంది. ఇప్పుడు భావోద్వేగాలు చాలా హై లెవెల్స్లో ఉన్నాయి. ఆ రిజల్ట్స్ ఎస్పెషల్లీ జూన్ 1 నుంచి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ కూడా వస్తాయి. సో ఓడిపోతున్న పార్టీ వాళ్ళకి ఒక రకమైన భావోద్వేగం ఉంటుంది, గెలుస్తున్న పార్టీ వాళ్ళకి ఒక రకమైన ఎమోషన్స్ ఉంటాయి. ఈ ఎమోషన్లో వాటిని కంట్రోల్ చేసుకోలేక రోడ్డు మీద వచ్చి ఏమన్నా విధ్వంసానికి పాల్పడినా, అలాగే పోలీసుల మీద దాడికి చేయడం లాంటివి ఎలాంటి చర్యలు చేసినా పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అది ఒక డెమో ఇవ్వడం జరిగింది. సో లాఠీ చార్జ్ చేయడము, అలాగే స్టన్ గ్రెనేడ్స్ ఉన్నాయి, అలాగే టియర్ గ్యాస్ షెల్స్, ఇట్లాంటివన్నింటినీ కూడా. సో ఎలాంటి ఎమర్జెన్సీ కన్నా ఏలూరు పోలీస్ జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. సో ప్రజలకి అలాగే రాజకీయ నాయకులు కూడా నా విజ్ఞప్తి ఏంటి అంటే, మేము అవన్నీ బలప్రయోగం చేసేంత వరకు రాకుండా మీరు మాకు కోఆపరేట్ చేసి శాంతియుతంగా కౌంటింగ్, ఆ తర్వాత రోజులు కూడా ప్రశాంతంగా ఉండేలా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఎలాంటి వైలెన్స్కి పాల్పడినా కానీ పోలీసులు టాలరేట్ చేసే పరిస్థితి లేదు. సో దిస్ ఈజ్ మై వార్నింగ్ టు ఆల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఈ పోలింగ్ రిజల్ట్ని అడ్డుపెట్టుకొని ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడే ప్రయత్నం చేసినా కానీ కఠిన చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, రిమాండ్కి పంపిస్తాం, వాళ్ళ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాం. 144 సెక్షన్ ఉంటుంది, అంటే నలుగురికి మించి ఎక్కడ కూడా వితౌట్ పర్మిషన్ అసెంబుల్ కాకూడదు. అన్ని చోట్ల ఎస్పెషల్లీ మనం ఆల్రెడీ కౌంటింగ్ సెంటర్స్ నో ఫ్లై జోన్గా నేను ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసాం. అలాగే ఎలాంటి బాణాసంచా అమ్మడం కానీ కాల్చడం కానీ చేయకూడదు. ఎలాంటి విక్టరీ ప్రొసెషన్స్కి కూడా ఎలాంటి అనుమతి లేదు. అందరూ మాతో సహకరించవలసిందిగా కోరుతున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీతో పాటుగా పట్టణ ప్రముఖులు కరాటం రాంబాబు, జెట్టి గురునాథరావు, మేడవరపు విద్యాసాగర్, మండవ లక్ష్మణరావు, పెనుమర్తి రామ్ కుమార్, పీపీఎన్ చంద్రరావు, బత్తిన చిన్న తదితరులు పాల్గొన్నారు.
ఒక్కో అతిథి హాస్పిటల్లోని ఒక్కొక్క విభాగాన్ని ప్రారంభించారు. అదేవిధంగా జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమాలు జరిపారు. అనంతరం ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరి వికాస్ కుమార్ మాట్లాడుతూ ఈ ఆసుపత్రి ద్వారా ప్రజలకు అందించే సేవలను వివరించారు. అదేవిధంగా వైద్యులను పరిచయం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ఆసుపత్రి లక్ష్యమన్నారు. కావున తమ ఆసుపత్రి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఈఓ వల్లూరి రవితేజ తదితరులు పాల్గొన్నారు. ఓకే. జంగారెడ్డిగూడెం మన కొత్త బస్ స్టాండ్ దగ్గర మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు ప్రారంభించడం జరుగుతుందండి. మన ఏజెన్సీ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో మల్టీ స్పెషాలిటీ సేవలు అంటే ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, అలాగే నెఫ్రాలజీ యూనిట్ అండి. మొట్టమొదటిసారిగా డయాలసిస్ యూనిట్ ని మన హాస్పిటల్లో ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ డయాలసిస్ సేవల కోసం ఎవరైతే ఏలూరు కానీ, రాజమండ్రి కానీ ఇలా సుదూర ప్రాంతాలకి వెళ్ళి వాళ్ళ వైద్య సేవలు పొందుతున్నారో వాళ్ళందరూ కూడా మన హాస్పిటల్లో ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఈ డయాలసిస్ సేవలు పొందొచ్చండి. దాంతోపాటు ఈ ఐసీయూ ఏదైతే ఉందో ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఇంటెన్సివిస్ట్ మరియు ఫిజిషియన్ ఇద్దరి ఆధ్వర్యంలో నిరంతరంగా ఎమర్జెన్సీ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామండి. సో ఎటువంటి క్రిటికల్ పేషెంట్ అయినా కానీ మన హాస్పిటల్లో మన దగ్గర ఉన్న అత్యాధునిక ఎక్విప్మెంట్తో అయితేనేంటి, ట్రైన్డ్ స్టాఫ్తో అయితేనేంటి, మన డాక్టర్స్ టీమ్తో అయితేనేంటి ఎట్లాంటి సివియర్ కేసులను హ్యాండిల్ చేసే కెపాసిటీ మన హాస్పిటల్కి ఉందండి. సో ఈ సేవలన్నీ కూడా ఆర్థోపెడిక్స్ కానీ, గైనకాలజీ కానీ, పీడియాట్రిక్స్ కానీ, జనరల్ సర్జరీ కానీ ఇవన్నీ ఆరోగ్యశ్రీ ద్వారానే, అలాగే ఇన్సూరెన్స్ ఎవరికైతే ఉంటుందో మన ప్రాంతంలో ఏ హాస్పిటల్స్కి లేదండి, ఇన్సూరెన్సెస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా క్యాష్లెస్ సదుపాయం మన హాస్పిటల్లో వాళ్ళు పొందొచ్చు. సో ఈ సేవలన్నీ మన అప్లాండ్ ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నామండి. మీ అందరికీ తెలుసండి, డాక్టర్ శ్రవణ్ గారు గత 5 సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెం ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్నారు. సుమారు ఒక 4000 ఆర్థోపెడిక్ ఆపరేషన్లు ఇప్పటికే చేస్తున్నారు డాక్టర్ గారు. డాక్టర్ మల్హోత్రా గారు అండి, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ గారు, మన జంగారెడ్డిగూడెం ప్రాంత ప్రజలకు ఇప్పటికే సుపరిచితులు. మేడం గారు గైనకాలజిస్ట్ అండి, డాక్టర్ జోస్నా గారు. డాక్టర్ రామాంజీ నాయక్ గారు, డాక్టర్ గారు మత డాక్టర్ గారు, అలాగే క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఐసీయూ డాక్టర్ గారి పర్యవేక్షణలో జరుగుతుంది. సో ఈ డాక్టర్స్ కంప్లీట్ డాక్టర్స్ టీమ్తో, ఒక మంచి ట్రైన్ స్టాఫ్తో, అలాగే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో మనం సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీనివాసుని కళ్యాణాన్ని తిలకించిన భక్తులు ఆనంద పారవశ్యంలో మునిగి తేలారు. స్వామివారి వివాహ మహోత్సవానికి ఆలయ అక్కడ అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణ మూర్తులను ప్రత్యేక పూలతో అలంకరించారు. స్వామి అమ్మవార్లకు ఆలయ చైర్మన్ ఎస్వి సుధాకర్ రావు, ఈవో వేండ్ర త్రినాథరావు పట్టు వస్త్రాలు సమర్పించారు. శుభ ముహూర్త సమయాన మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ వేద మంత్రాల సాక్షిగా అర్చకులు జీలకర్ర బెల్లం పెట్టి కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను, తలంబ్రాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం వెండి గరుడ వాహనంపై స్వామివారు గ్రామోత్సవానికి బయలుదేరారు.
సమాజంలో సమానత్వాన్ని తీసుకువచ్చేందుకు తొలి అడుగు వేసిన గౌతమ బుద్ధుడిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు సిర్రా భరత్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో బుద్ధ పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఉన్న గౌతమ్ బుద్ధుడి విగ్రహానికి పువ్వులు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా జెండా ఆవిష్కరించారు. అనంతరం బాబు జగజీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు కూడా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు మర్రి వెంకటేశ్వరరావుతో కలిసి సిర్రా భరత్ మాట్లాడుతూ గౌతమ బుద్ధుడు యొక్క గొప్పతనాన్ని వివరించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆయన జయంతిని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ గౌతమ బుద్ధుడిని స్మరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్వెంటర్ నాగు, కలపాల రాజ్కుమార్, శివ, కిరణ్, భీమయ్య, మాస్టర్ ఎల్ఆర్ కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో ఈ రోజున బుద్ధ పూర్ణిమ, బుద్ధ భగవానుడి జయంతిని జరుపుకుంటున్నాం. భారతదేశంలో మానవత్వాన్ని, స్వేచ్ఛను, సమానతను సాటిన మహా దేవుడు బుద్ధ భగవానుడు. ఈనాడు ప్రపంచానికి ప్రజాస్వామ్యం అనే ఆలోచనని ప్రవేశపెట్టిన మహానుభావుడు బుద్ధ భగవానుడు. బుద్ధ భగవానుడి ఆలోచనలు, ఆయన మార్గం, ఆయన తర్వాత మహారాజా అశోకుడు బుద్ధాయిజాన్ని ముందుకు తీసుకెళ్లిన విధానం, ఆయన కూతురు సంఘమిత్ర, ఆయన కొడుకు మహేంద్రుడు. ఈ క్రమంలో భారతదేశం ప్రజాస్వామ్యంనైతేనేమి, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల, సమానత్వాలను బుద్ధ భగవానుని ఆలోచనలో వందల సంవత్సరాల పాటు చవిచూసి ఆనందంగా గడిపిన చరిత్ర మనకుంది. జంగారెడ్డిగూడెంలో బుద్ధ పూర్ణిమను, బుద్ధ జయంతిని చేసుకుంటాం. మనందరికీ సంతోషించదగ్గ విషయం. ముందుగా అందరికీ వైశాఖ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ వైశాఖ పౌర్ణమి రోజున బుద్ధ భగవానుడు జన్మించి ఈ ప్రపంచానికి అహింస, శాంతి, సౌభ్రాతృత్వం అనే 3 అంశాలని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి బుద్ధ భగవానుడు. బుద్ధ భగవానుడు ఈ భారతదేశ నేల మీద నడవడం, ఈ భారతదేశ నేల మీద ఆయన జన్మించడం, ఈ భారతదేశానికి సమాజ స్థాపనకి ఆయన పునాదులు వేయడం అనేది జరిగింది. బుద్ధుడు జన్మించే నాటికి, బుద్ధుడు ప్రవక్తగా మారే నాటికి భారతదేశ సమాజం అనేక కులాలతోనూ, అనేక వర్గాలతోనూ విడిపోయి సామాజిక రుగ్మతలు నెలకొన్న వేళ ఆయన ఆ సామాజిక రుగ్మతలన్నింటినీ కూడా ప్రారదోలి సమాజ స్థాపన కృషి చేశాడు. అటువంటి బుద్ధుని మనం స్మరించుకోవడం, ఆయన జన్మదినాన్ని మనం ఇక్కడ జరుపుకోవడం వల్ల భారతదేశంలో సమాజ స్థాపన మనందరం కూడా అంకితమయ్యామని చెప్పి గుర్తు చేసుకుంటూ ఆ మహనీయుని జన్మదినాన్ని ఈరోజు జంగారెడ్డిలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు సత్యేంద్రబాబు పుట్టినరోజు వేడుకను వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఇందిరానగర్ కాలనీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేకును సత్యేంద్రబాబు కట్ చేశారు. అనంతరం పేద విద్యార్థికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా ఒక పేద కుటుంబానికి నిత్యావసర సరుకులను అందించారు. ఈ సందర్భంగా వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాతాజీ మాట్లాడుతూ తమ ట్రస్ట్ సభ్యులైన సత్యేంద్రబాబు సేవా కార్యక్రమాలు చేయడంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటారన్నారు. రానున్న రోజున ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, మరింత మందికి చేయూతనివ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కటారి సీతారాంబాబు, సాధనాల కరుణ, మద్దిపాటి శ్రీను, కొల్లి రామసూరి రెడ్డి, బొడ్డు వాసు, దొండపాటి పండు, పెదవేగి రాంబాబు, బసవరాజు వేణు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మా మిత్రులు శ్రేయభిలాషులైన గౌతు సత్యేంద్ర గారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆయన గౌతు సత్యేంద్రరావు గారి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఆయన ఒక మంచి కార్యక్రమం చేస్తుంటారు. ఎప్పుడు కూడా మనకు వారధికి అండదండలుగా ఉంటుంటారు. ప్రతి సంవత్సరం కూడా ఒక విద్యార్థినికి 10,000 రూపాయలు సహాయం చేస్తుంటారు. ఆయన పేరు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు. ఆయన క్రీడాబంధంగా ఒక మంచి కార్యక్రమం చేయాలని ఒక సంకల్పంతో ఆయన ప్రతి జన్మదినం కూడా ఒక మంచి కార్యక్రమంతో చేస్తుంటారు. అలాగే ఈ సంవత్సరం ఎంతో ఇబ్బంది పడుతున్న ఒక పాపకి ఇలా నిత్యావసర సరుకులు, తన ఒక పనికి లేదు, తన ఆరోగ్యరీత్యా కూడా 3 నెలల నుంచి ఇంట్లో ఉంటుంది. ఆ బాధను గుర్తించి చెప్పగా ఆ నెలకు సరిపడా సరుకులు ఆయన ఇవ్వడం ఆయన మంచి మనసుకి మా అందరి తరఫున, వారధి తరఫున, కుటుంబం తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం.
ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తూటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. Silver Oaks International School, specialized homeroom teachers, only 15 students per section, safe and joyful environment, hands-on experience teaching for better learning, well-equipped play arena for relaxing, gross motor and fine motor skill shift, limited seats available. Visit our campus, Silver Oaks International School, College Road, Jangarettigudem. Contact us at 94913 and 73821 For more information, visit info@silveroaks.in. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వెంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో 63వ చండీ హోమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు చండీ హోమంను శాస్త్రోక్తంగా జరిపారు. ఈ హోమంకు మోతుకూరి రత్నగిరిరావు, లక్ష్మీరాణి, చిటికెన హరికృష్ణ, ఝాన్సీ దంపతులు, పిండి దుర్గా కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని హోమంను వీక్షించి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా తిప్పాబట్ల రామకృష్ణ మాస్టర్ చండీ హోమం యొక్క విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నూకాంబిక సేవా బృందం పాల్గొన్నారు.
जय बोलो माता महाराज की ఏలూరు నగర పాలక సంస్థలో పనిచేస్తున్న 60 మంది క్లాబ్ ఆటో డ్రైవర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి సోమయ్య డిమాండ్ చేశారు. ఏలూరులోని నగర పాలక సంస్థ వెహికల్ డిపో వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ క్లాబ్ ఆటోల డ్రైవర్లకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, సమ్మె కాలపు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 27 నుంచి నిరవధిక ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్ రాజు, గణేష్, సుగుణరావు, సతీష్, సుబ్బారావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు నగరపాలక సంస్థలో 60 మంది క్లాబ్ డ్రైవర్లు గత 4 సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నారు. మరి ఈ రోజు కూడా నగరపాలక సంస్థ అధికారులు కానీ, కాంట్రాక్టర్ కానీ క్లాబ్ డ్రైవర్లకి కనీసం గుర్తింపు కార్డులు ఇవ్వలేదు, సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు. ప్రతి నెల కూడా ఆలస్యం అవుతా ఉంది. ఒక రోజు 2 రోజులు ధర్నాలు చేస్తే జీతాలు ఇస్తున్నారు తప్ప జీతాలు ఇవ్వట్లేదు. ఈ వైఖరి మారాలి, ఈ పద్ధతి మారాలి, సకాలంలో జీతాలు చెల్లించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్లకి 18,500 రూపాయలు జీతాలు ఇవ్వాలని చెప్పేసి జీవో నెంబర్ 7 విడుదల చేసింది. కానీ ఆ జీవోను ఈ యొక్క నగరపాలక సంస్థ అధికారులు కానీ, కాంట్రాక్టర్ కానీ అమలు చేయట్లేదు. వెంటనే జీవో ప్రకారం జీతాలు ఇవ్వాలని, సమ్మె జీతం ఇవ్వాలని, పెండింగ్ జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో వచ్చే సోమవారం నుండి నిరవధికంగా పనులు ఆఫ్ చేసి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఆందోళన చేపడతామని, దానికి నగరపాలక సంస్థ అధికారులు, క్లాబ్ డ్రైవర్ల కాంట్రాక్టు ఇద్దరు కూడా బాధ్యత అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న విజయదుర్గమ్మ అమ్మవారి పల్లకి సేవను కన్నుల పండుగగా జరిపారు. పౌర్ణమి తిథిని పురస్కరించుకొని అమ్మవారిని సన్నాయి మేళ తాళాలతో ఆలయం వద్ద నుంచి పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ మాట్లాడుతూ విజయదుర్గమ్మ అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలన్నారు. అదేవిధంగా ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాశ్వత కమిటీ ప్రధాన కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, మహిళా కమిటీ అధ్యక్షురాలు మానేపల్లి రోహిణి తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గ హక్కుల రక్షణకై యావత్ జీవితం పోరాడిన మహోన్నత వ్యక్తి వత్స సత్యనారాయణ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెని సీతారాం కొనియాడారు. పర్సా సత్యనారాయణ 9వ వర్ధంతి సభ ఏలూరులోని సిఐటియు కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు సందర్భంగా పర్సా చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగి సింగరేణి బొగ్గుగని కార్మికులను ఐక్యం చేసి పోరాటాల ద్వారా హక్కులు చట్టాలు సాధించిన వ్యక్తి పర్సా అని సీతారాం తెలిపారు. విశాఖ ఉక్కు ఉద్యమంలో తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఉద్యమానికి బాసటగా నిలిచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ సుందరయ్య తదితరులు పాల్గొన్నారు. నాయకుడు ఒక కార్యక్రమం మన యావత్ జీవితంలో ప్రజల కోసం ప్రజాసంఘంలో కార్మిక సంఘంలో లిఖిత భావంలో పనిచేసి అనేక ఉద్యమ అనుభవాలతో అనేక త్యాగాలతో పనిచేసిన ఒక ఫలితం ఆయన చనిపోయిన కూడా అగ్నియాత్ర జరుపుకోవడం, తర్వాత సంస్మరణ సభ జరుపుకోవడం, వారం రోజుల్లో ప్రతి సంవత్సరాన్ని గుర్తు చేసుకుంటూ సభ కూడా జరుగుతుంది. ఇక పర్సాగారికి అసాధారణమైన మహానాయకుడు అందరూ ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, కానీ మన కార్మిక నాయకుల్ని మనం ఏటేటా చేసుకుంటాం. వైఎస్ఆర్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు అంతిమ సంస్కరణలు కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో నిర్వహించారు. కృష్ణబాబు పార్థివ దేహాన్ని చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రముఖులు దొమ్మేరు గ్రామానికి చేరుకున్నారు.
ఆయన భౌతిక కాయానికి రాజకీయ పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతేకాకుండా కృష్ణబాబుతో ఉన్న సాన్నిహిత్యాన్ని పలువురు స్మరించుకున్నారు. కృష్ణబాబు అనారోగ్యంతో హైదరాబాద్లో కన్నుమూయగా ఆయన భౌతిక కాయాన్ని తొమ్మేరు గ్రామానికి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో మాక్ డ్రిల్ నిర్వహించిన పోలీసులు. ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపిన ఎస్పీ మేరీ ప్రశాంతి. జంగారెడ్డిగూడెంలో ఘనంగా మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం. పలువురు ప్రముఖుల హాజరు. కన్నుల పండుగగా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న కళ్యాణ మహోత్సవం. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఆలయ చైర్మన్ సుధాకర్ రావు, ఈవో త్రినాథరావు. సమాజంలో సమానత్వాన్ని తీసుకువచ్చేందుకు తొలి అడుగు వేసిన వ్యక్తి గౌతమ బుద్ధుడు. బీఎస్పీ జిల్లా అధ్యక్షులు సిర్రా భరత్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.